ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. దేవునికి స్తోత్రం చేసెదము, రాజాది రాజునకు స్తుతి చెల్లించెదము. దేవాది దేవునికి స్తోత్రం చేసెదము, రాజాది రాజునకు స్తుతి చెల్లించెదము. యుగ యుగముల దేవుడు నీవే, తరతరముల దైవము నీవే, మాకున్న ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీకే వందనం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను, ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా నడిపించుచు ఉండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చాలండి. ప్రభునందు మిక్కిలి ప్రియులరా, మనం మొదటి భాగంలో యెహెజ్కేలు మీదకి వచ్చిన యెహోవా హస్తము అని విన్నాం. రెండవ మెసేజ్లో ఎండిపోయిన ఎముకలను చూచిన యెహెజ్కేలు అని విన్నాం. ఈరోజు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడిన యెహెజ్కేలు. ప్రియమైన బిడ్డలారా, యెహెజ్కేలు అనే పేరుకి అర్థం ఏమిటంటే దేవుడు బలపరుస్తాడు అని అర్థం. యెహెజ్కేలు అనే పేరుకి అర్థం ఏమిటి? దేవుడు బలపరుస్తాడు. ఈ యెహెజ్కేలు ఎవరు అని ఆలోచన చేస్తే షడ్రకు, మేషకు, అబేద్నెగో అలాగే దానియేలు వాళ్ళతో పాటు చెరపట్టబడిన వారిలో యెహెజ్కేలు కూడా ఒకడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పూర్వం 593లో యెహెజ్కేలు దేవుని చేత పిలువబడ్డాడు. క్రీస్తు పూర్వము 593లో యెహెజ్కేలు దేవుని చేత పిలువబడిన వాడు. ఒకసారి మనం విన్నాం, దేవుని చేత పిలువబడిన వాడవా లేక దేవుని చేత ఏర్పరచబడిన వాడవా అని. ప్రియులారా, 593లో మరి యెహెజ్కేలుని దేవుడు పిలిచాడు. 597లో మరి ఈ యొక్క దర్శనాన్ని యెహెజ్కేలు చూడడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యెహెజ్కేలును ఒక లోయలోనికి తీసుకెళ్ళాడు. ఏమిటి ఆ లోయ అంటే ఎముకల లోయ. అనగా ఎముకల మీద ఉండవలసినటువంటి నరాలు లేవు, ఎముకల మీద ఉండవలసిన నరాల మీద ఉండవలసిన మాంసము లేదు, మాంసం మీద ఉండవలసిన చర్మము కూడా లేదు. అయితే మాంసము, చర్మము, నరములు లేనటువంటి ఎముకలు అనగా ఎండిపోయినవి కూడా
ఆ లోయలో ఎక్కడ చూసినా చనిపోయిన వారి యొక్క స్కెల్టన్ అనగా అస్థిపంజరాలే. ఎక్కడ చూసినా కాలు భాగం ఒక చోట, చెయ్యి భాగం ఒక చోట, మెడ నరాలు మెడ ఎముకలు ఒక చోట, ఇలా గందరగోళంగా అక్కడక్కడ పడిపోయి ఉన్నాయి. ఎన్ని ఎముకలు అంటే ఇన్ఫినిటివ్, అంటే లెక్కలేనన్ని ఎముకలు. అక్కడ రాయబడింది కూడా, ఆ ఎముకలు అనేకములు అని రాయబడ్డాయి. ప్రియులారా, అలాంటి ఎముకల లోయలోనికి దేవుడు అయినటువంటి యెహోవా అతనిని దించాడు. లోయ అంటే చాలా లోతైన ప్రదేశము అని అర్థం. ఈ లోతైన ప్రదేశంలోనికి, ఈ భయంకరమైన ప్రదేశంలోనికి, ఈ భయంకరమైనటువంటి ఎముకలతో నిండి ఉన్నటువంటి లోయలోనికి దేవుడు యెహెజ్కేలుని తీసుకుని వెళ్ళి అంటాడు, ఇదిగో మనం చూసాం, మొట్టమొదటిగా యెహోవా హస్తం అతన్ని తోడుకుని వెళ్ళింది. రెండవదిగా ఆ ఎముకలను ఆ యొక్క యెహెజ్కేలుకి దేవుడు చూపించాడు. మూడవ ఘట్టంలో అంటున్నాడు దేవుడు యెహెజ్కేలుతో, యెహెజ్కేలు ఈ ఎముకలు బ్రతుకుతాయంటావా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎముకలు బ్రతుకుతాయంటావా అని అడిగాడు యెహెజ్కేలుని. ఏమంటాడో నా కుమారుడని. అప్పుడు యెహెజ్కేలు ఏమన్నాడంటే, అయ్యా ప్రభువా యెహోవా, అది నీకే తెలుసయ్యా. ఏం తెలుస్తుంది? ఆ యొక్క ఎముకలు బ్రతుకుతాయన్న విషయం నీకు తెలుసయ్యా. అయితే నువ్వు ఒక పని చేయాలి, ఆ ఎముకలతో నువ్వు ఒక మాట మాట్లాడాలి. వేటితో మాట్లాడాలంట? ఎముకలతో మాట్లాడడం ఏంటండి? ఒక్కొక్కసారి దేవుడు మాట్లాడిన మాట మనకు అర్థం కాదండి. ఒక్కొక్కసారి దేవుని యొక్క మాటకు మనం సమాధానం చెప్పలేం. అందుకనే యెహెజ్కేలు ఏమన్నాడంటే, అయ్యా అది నీకే తెలియనయ్యా అన్నాడు. బ్రతుకుతాయని చెప్పలేదు, బ్రతకవు అని చెప్పలేదు, కానీ సర్వసృష్టికర్త ఏదైనా చేయగలడు. మట్టిని మనిషిగా మార్చగలడు, మనిషిని మట్టిగా కూడా మార్చగలడు. కనుక యెహెజ్కేలు అన్నాడు, అయ్యా అది నీకే తెలియనంటే, అప్పుడు యెహెజ్కేలుతో అన్నాడు, వాటితో నువ్వు ఒక మాట మాట్లాడు. ఏమని మాట్లాడమంటున్నాడు? చదవండి. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇలా మాట్లాడయ్యా, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించాలంట. సజీవంగా ఉన్న మనుషులు ఆలకించట్లేదు ఈ రోజున. దేవుడు మాట్లాడుతూ ఉన్నా వినకుండా వెళ్ళిపోయేవాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ రోజున. కానీ దేవుడు యెహెజ్కేలుతో ఏమంటున్నాడంటే, యెహెజ్కేలు నువ్వు ఆ ఎముకలతో మాట్లాడు, ఎముకలతో నువ్వు మాట్లాడు, ఎముకలకు బోధ చెయ్యి. జీవము లేని ఎముకలతో మాట్లాడడం ఏంటండి? జీవము లేని ఎముకలతో మాట్లాడితే అవి ఏమన్నా వింటాయా? వింటాయా? ఆ ఎముకల మీద చర్మము, మాంసం లేదు, ఆ మాంసం మీద నరాలు లేవు, ఆ నరాల మీద స్కిన్ను, ఆ చర్మము లేదు, పైగా జీవము లేదు, పైగా మాట్లాడలేవు, పైగా వినలేవు, పైగా రెస్పాండ్ అవ్వలేవు, పైగా సమాధానం చెప్పలేనటువంటి నిస్సత్తువ కలిగి మరణానికి లోనైపోయి మరణము చేత మృంగివేయబడిన ఎన్నో సంవత్సరాల నుండి అవి ఎండిపోయినాయి అంట. పోనీ అందులో ఏమైనా మధ్య అనేటువంటిది, ఆ మూలిక ఏమైనా ఉందా? లేదో. ఈ రోజున మనిషి చనిపోతే పాతి పెట్టబడిన తర్వాత, లేక అలా వదిలేసినా సరే, కొన్నాళ్ళకి ఏమైపోద్దంటే కుళ్ళిపోయి ఆ మట్టి ఆ శరీరాన్ని కుళ్ళింపజేస్తుంది. కుళ్ళిపోయి చర్మం అంతా ఊడిపోతుంది, లోపల మాంసం అంతా మట్టిలో కలిసిపోద్ది, నరాలు కూడా ఇదైపోద్ది. కొన్ని సంవత్సరాల వరకు ఎముకలు అలానే ఉంటాయి. ఇక్కడ జరుగుతున్న విషయం అదే. ఈ యొక్క లోయలో ఎముకలలో ఏ మాత్రము కూడా జీవము లేదు, ఎముకల మీద మాంసము లేదు, ఆ మాంసము లేకపోగా నరాలు లేవు, నరాలు లేకపోగా చర్మము ఏమీ లేవు. అలాంటి ఎక్కువ ఎముకలను ఆ యొక్క భక్తుడైనటువంటి లేక సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో మాట్లాడి, నువ్వు ఆ ఎముకలతో మాట్లాడు. ఏమని మాట్లాడాలంట? ప్రవచనమెత్తి ఇట్లనము
ఎండిపోయిన ఎముకలారా ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా ఎవరి మాట ఆలకించాలి? ఎవరి మాట? ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా, జీవము లేని ఎముకలారా, బలము లేని ఎముకలారా, ఇదిగో నరములు లేని ఎముకలారా, మాంసము లేని ఎముకలారా, చర్మము లేని ఎముకలారా, యెహోవా మాట ఆలకించండి. లిసన్ హియర్, యెహోవా మాట ఆలకించండి. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అంటే, మీ జీవితంలో ఒంటరిగా ఉన్నటువంటి మీ జీవితంలో జీవాన్ని తీసుకురాబోతున్నాడు. నరములు లేని మీ జీవితంలో నరములను దేవుడు రాబోతున్నాడు. చర్మము లేని మీ జీవితంలో చర్మాన్ని తీసుకురాబోతున్నాడు. యెహోవా మాట ఆలకించుడి. మీరు బ్రతుకున్నట్లుగా నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు? ప్రవక్త మాట్లాడుతున్నాడు దేవుని మాటను. ప్రవక్త నోట దేవుని మాట పలకబడుతుంది. ప్రవక్త నోట ఏ మాట వస్తుందో అది ఒక ఆజ్ఞ ఉన్నది. ప్రవక్త నోట ఏ మాట వస్తుందో అది వాక్ అయి ఉన్నది. ప్రవక్త నోట ఏ మాట వస్తుందో అది జీవాన్ని పోసుకోవడానికి, జీవాన్ని కలగజేయడానికి దేవుడు ప్రవక్తను ఎన్నుకొని దేవుడు వెనకుండి ప్రవక్తను ప్రోత్సహిస్తున్నాడు. ఎండిపోయిన ఎముకలారా, మీలోనికి నేను మీలోనికి నేను జీవాత్మను నేను రప్పించబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎవరు పలుకుతున్నారు ఈ మాట? యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రవక్త ద్వారా దేవుని మాట విడుదలవుతుంది ప్రియులారా. ఈరోజు ఆయన వాక్కును పంపితే అద్భుతం జరుగుతుంది. కానీ మనం అనేక సార్లు దేవుని యొక్క వాక్కుని విని యాదాలాపంగా వదిలేస్తాం ప్రియులారా. ఈ రోజున దేవుని వాక్యాన్ని ఎవరైతే రిసీవ్ చేసుకోగలుగుతారో, ఈ రోజున దేవుని వాక్యాన్ని ఎవరైతే సూటిగా దాన్ని ఆకర్షించుకుంటారో, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే వారి హృదయంలోనికి తెచ్చుకోగలుగుతారో, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే వాళ్ళ యొక్క మనస్సుల్లోని నింపుకోగలుగుతారో వాళ్ళు బ్రతుకుతారో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, ఎండిపోయిన ఎముకలారా మీరు బ్రతకాలి. ఎండిపోయిన జీవితంలో మీరు ఉండకూడదు. చాలాసార్లు మన జీవితంలో సమృద్ధి ఉంది కదా అనుకుంటాం, ఆస్తిపాస్తులు ఉంటాయి, ఆనందం ఉండదు. ఎండిపోయిన జీవితం. ఉద్యోగం ఉంటుంది, ఆనందం ఉండదు. ఎండిపోయిన జీవితం. ఫస్ట్ తారీఖున శాలరీ వస్తుంది, మరలా 5వ 6వ తారీఖు లేక 10వ తారీఖు అయిపోద్ది, మళ్ళీ 11వ తారీఖు నుంచి అప్పులు చేసుకోవాలి. ఉద్యోగం మంచిదే, శాలరీ బాగానే వస్తుంది, కానీ కుటుంబం ఏమైపోయింది? ఎండిపోయిన జీవితం. వ్యాపారం బాగానే ఉంటుంది, అటు నుంచి వస్తాయి, ఇటు నుంచి వస్తాయి, ఇటు నుంచి వస్తాయి. 2 జేబులు కూడా ఏం చేస్తూ ఉంటారు? బాగానే వెళ్ళిపోతాయి. 2 జేబులు లేకపోతే 4 జేబులు, వెనకాల ఇంకో 2 జేబులు, 6 పాకెట్స్ ఉండొచ్చు. లోపల అంతరంగికంగా మరి అండర్లో ఇంకొక పాకెట్ ఉండొచ్చు. ఎన్ని పాకెట్స్ ఉన్నా ఇంటికి వచ్చేసరికి ఏదో ఒక రకమైనటువంటి అప్పులో ఏమైపోయింది? ఎండిపోయినటువంటి స్థితి. వ్యాపారంలో ఎండిపోయినటువంటి పరిస్థితి, ఉద్యోగంలో ఎండిపోయిన పరిస్థితి. దేని ముట్టుకున్నా సరే, కొంతమంది అంటారు నేను ఏది ముట్టుకుంటే అది మట్టి అయిపోతుందండి అంటారు. బంగారం ముట్టుకున్నా మట్టి అయిపోద్దంట. నేను ఏది ముట్టుకుంటే అది మట్టి అయిపోతుంది సార్. కారణం ఏమిటి? ఎండిపోయిన స్థితి ప్రియులారా. ఎండిపోయిన అనుభవం, ఎండిపోయిన ఉద్దేశం, ఎండిపోయినటువంటి తలంపు. అబ్రహాము జీవితంలో మంచి ఆస్తిపరుడే, మంచి ఐశ్వర్యం ఉన్నవాడే, మంచి ఆనందం అనుభవించడానికి దేవుడు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఎటు చూసిన అబ్రహాముకి ధనవంతుడని పేరున్నది, కానీ అతని జీవితం ఎండిపోయింది ప్రియులారా. సుఖం లేదు, సంతోషం లేదు, విచారము,
ఇదిగో భార్య లోపల పడుకుంటే అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారం దగ్గర ఇదిగో నా బ్రతికి ఇంకేనా 100 సంవత్సరాలు సెంచరీ పూర్తయిపోతున్నాయి, ఇంకా నాకు బిడ్డ ఎప్పుడు ఇస్తాడు అని దుఃఖముకుడై ఉన్న సందర్భంలో దేవాది దేవుడు ఆ రోజు వచ్చి అబ్రహాముతో మాట్లాడి వాగ్దానం ఇచ్చిన తర్వాత అంటాడు, భోజనం పెట్టిన తర్వాత దేవుడు భోజనం ఆరగించిన తర్వాత అబ్రహాముకు ఒక మంచి వాగ్దానము, ఆశీర్వాదకరమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో అబ్రహామా, ఇక నువ్వు విచారపడవలసిన అవసరం లేదు. ఎండిపోయిన నీ జీవితాన్ని, ఎండిపోయిన నీ ఎముకలు నేను వృద్ధి చేయబోతున్నాను, ఎండిపోయిన ఎముకలను మరలా చిగురింప చేయబోతున్నాను. నీ భార్య నేను మరలా మరుసటి ఏటికి వచ్చినప్పుడు నీ భార్య కౌగిట ఒక కుమారుడు ఉంటాడు. 18వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం. మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా, ఇదిగో నిశ్చయముగా అంటే తప్పనిసరిగా, కన్ఫర్మ్, గ్యారంటీగా, నిశ్చయముగానే మాట పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనపడినా నువ్వు ధైర్యపడవలసిన మాట, నిన్ను ధైర్యపరిచే మాట, నిన్ను దీవించే మాట, నిన్ను హెచ్చరించే మాట, నిన్ను సంతోషపెట్టే మాట నిశ్చయముగానే పదం. నిశ్చయముగా మరలా వచ్చేదను, మరలా నేను వస్తాను మీదటికి. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని ఏం చెప్పాడంట? అప్పుడు వయసు ఎంత? శారమ్మ గారి వయసు 90 సంవత్సరాలు, 90 years శారమ్మ గారి వయసు. అబ్రహాం గారి వయసు ఎంత? 100 సంవత్సరాలు. ఇద్దరికి 10 years గ్యాప్. 100 సంవత్సరాలు అబ్రహాం ఏమో నాకు 100 వచ్చినాయి అని అనుకుంటున్నాడు. శారమ్మ గారు 90 సంవత్సరాలు ఆవిడేమో నాకు 90 వచ్చినాయి, ఇంకేం బిడ్డలు పుడతారని. ఒకసారి స్త్రీలు ఆలోచన చేసుకోండి, 90 సంవత్సరాలు వస్తే మీరు ఎలా ఉంటారో ఒకసారి ఊహించుకోండి. దేవుడు ఆశీర్వదించి వయసు ఇచ్చి ఆరోగ్యం ఇస్తే 90 సంవత్సరాల వయసులో మీరు ఎలా ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. మీ కళ్ళల్లోకి మీ యొక్క రూపం ఎలా ఉందో ఊహించుకోండి. ఎలా ఉంటుందంటారు? ఊహించుకున్నారా ఎలా ఉంటామో? శారమ్మ ఊహించుకోవటం కాదు, చూసుకుంటుంది. 90 సంవత్సరాల్లో నేను ఇంకా ఎక్కడ బిడ్డలు కనగలనే? నా గర్భము ఉడిగిపోయింది, నా ఋతు చక్రం ఆగిపోయింది అంటది. అక్కడ చదువుదాం 11వ వచనం అండి, ఆదికాండం 18:11. శారా నేను బలము ఉడిగిన దానినైన బలము నాలో ఉడిగిపోయింది, తరువాత నాకు సుఖము కలుగునా. నాకు ఇంకా ఈ 90 సంవత్సరాల సుఖం ఎలా ఉంటది? నా యజమానుడు కూడా వృద్ధుడై ఉన్నాడు కదా, ముసలోడైపోయాడు కదా అని తనలో నవ్వుకుంటుంది. దేవుడు చెప్పిన మాటకు నవ్వుకుంటుంది. కానీ అంతటి యెహోవా అబ్రహాముతో, అప్పుడు దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, వృద్ధురాలునైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని. శారా నవ్వనేలా? నీ భార్య అయిన శారా ఎందుకు నవ్వుకుంటుంది అబ్రహామా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైంది లేదు. ఎండిపోయిన ఎముకలను సైతము బలపరచువాడు ఆయన, ఎండిపోయిన ఎముకలను సైతము బలముతో నింపేవాడు ఆయన, ఎండిపోయిన ఎముకలను సైతము మరలా జీవింపచేసేవాడు ఆయన. ఈరోజు నీవు దేవుని సన్నిధికి వచ్చి కూడా ఎండిపోయిన అనుభవంలో ఉన్నావేమో, ఆర్థికంగా మానసికంగా ఎండిపోయావేమో, శారీరకంగా బలహీనతలో ఎండిపోయావేమో. అయితే ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట వింటే నువ్వు బలం పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? ఆయన మాట నీ హృదయంలోనికి రాగలిగితే, ఆయన మాట నువ్వు క్యాచ్ చేయగలిగితే, ఆయన మాట నువ్వు కౌగులించుకోగలిగితే, ఆయన తన వాక్కును పంపి 107వ సంకీర్తన 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. కీర్తన 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేస్తాడు? వాక్కు నీలోకి వెళ్తే నువ్వు బాగుపడతావు, వాక్కు నీలోకి వెళితే నువ్వు చిగురిస్తావు, వాక్కు నీలోనికి వెళితే నీవు ఎదుగుతావు, వాక్కు నీలోకి వెళితే నీలో జీవం వస్తుంది. అందుకనే ప్రవచనమెత్తి మాట్లాడే హెస్కేలు, ఆ ఎండిపోయినటువంటి ఎముకల్లోనికి నీ నోటి నుండి నా జీవపు వాక్కు వెళ్ళాలి. ఏం వెళ్ళాలి? దేవుని వాక్కు జీవము కలిగినటువంటిది ప్రియులరా. దేవుని వాక్కు శక్తి కలిగినటువంటిది. మనం ఆ వాక్కును వినం, ఆ వాక్కు విని విధులు పెట్టేస్తాం. ఈ రోజున శక్తి కలిగిన, జీవము కలిగిన, బలము కలిగిన వాక్కును నువ్వు స్వీకరించగలిగితే, ఇదిగో ఆ ఎముకలతో, ఇదిగో యెహోవా మాట ఆలకించుడి. ఎవరి మాట అది? యెహోవా మాట ఆలకించుడి, యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకిస్తే ఏం కలుగుతుందంట? ఎముకలు లోయల్లో ఉండవిక ఎక్కడ ఉంటాయి?
ఎక్కడ ఉంటాయి ఎముకలు? ఎముకలు లోయల్లో ఉండవండి. ఎక్కడికి వస్తాయి తెలుసా? బయటకు వస్తాయి దేవుని మహిమపరచడానికి. దేవుని స్తోత్రం కలుగునగా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. జీవము కలిగిన దేవుని వాక్కు ఆ ఎముకలలోనికి రావాలి ప్రియులరా. ఎహెజ్కేలు మాట్లాడుతున్నాడు, ఎముకలన్నిటిని చూచి మాట్లాడుతున్నాడు, ఆ లోయను చూచి మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా మాట వినండి. ఈరోజున నీవు నేను ఆత్మీయ జీవితంలో ఎండిపోయామేమో, శారీరకమైన జీవితంలో ఎండిపోయామేమో, వ్యాపారం జీవితంలో ఎండిపోయామేమో, ఉద్యోగంలో ఎండిపోయామేమో, అన్ని విషయాలు అన్నీ కలిగి ఉండి కూడా అబ్రహాము వలె కృషించిపోతున్నామేమో. అబ్రహాముకి ఏ లోటు లేదు, ధనవంతుడే, కానీ ధనాన్ని అనుభవించడానికి కావలసినటువంటి వారసుడు లేడు. ఈ రోజున అన్నీ ఉండి కూడా జీవమును మనము పొందుకోలేకపోతున్నామేమో, ఇంకా ఎదగలేకపోతున్నామేమో, ఇంకా లోయలోనే పడి ఉన్నటువంటి ఎముకల వలె ఉన్నామేమో, ఇంకా జీవము లేని ఎముకల వలె ఉన్నామేమో. ఈ రోజున జీవము లేని ఎముకల్లోనికి దేవుడు జీవాత్మను పంపడానికి ప్రవక్తను తీసుకొని వచ్చాడు. ప్రవక్త మాట వింటే ఫలిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎండిన ఎముకలారా, యెహోవా మాట వినండి. చచ్చిపోయిన ఎముకలైనా సరే, ఏమండి, లాజరు చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది. మార్తా మరియలు ఏడుస్తున్నారు. ఆ ఊరోళ్ళు కూడా అనుకుంటున్నారు, యేసు ప్రభు ఆత్మాలు బేతనీకి వచ్చినప్పుడల్లా వీళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కదా. చనిపోయినప్పుడు కౌరు పెట్టారు, చచ్చిపోకముందే కౌరు పెట్టారు. చూసారా మార్త ఎంత సాకిరి చేసేదో, ఎన్ని పిండొంట్లు వండి పెట్టేదో, మరి ఎంత ప్రేమించేదో. ఎప్పుడు వస్తాడో యేసయ్య మా ఇంటికనో చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు లాజరు చచ్చిపోయేటప్పుడు రాలేదు. దేవుడికి ఎంత స్వార్థంగా కాకపోతే అని ఎంతమంది దేవుని మీద దాన్ని ఏమంటారు, ఏం మాటలంటారు, నిందలు వేసి ఉంటారు. కానీ ఆయన అద్భుతం చేసే దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. 4వ రోజున వచ్చాడు. మరి ఏడుతుంది, మార్త ఏడుతున్నారు. అయ్యా ఇప్పుడు వచ్చావా, ముందు వచ్చి ఉంటే బాగుండు, ఒక 3 రోజులు ముందు వచ్చి ఉంటే బాగుండు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తావులే అని. అంతవరకు పిండి వంటలు ఉన్నోళ్ళు ఇంకేం మాట్లాడతలా. కనీసం యేసుప్రభు వారికి మనుషులు కూడా ఇచ్చి ఉండరు నేను అనుకుంటాను. వచ్చాడు, ఇప్పుడు ముందు వస్తే బాగుండు కదా అనుకుంటున్నారు. మనసులో పైకి అనలేదు. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట ఈ మాట మాట్లాడి యేసు ప్రభు వచ్చేసరికి తండోపతండాలుగా ఆయన వెనకాల ఉన్నారు. లోపల మనసులో కరుచుకుంటున్నారు. ముందు వచ్చుంటే బాగుండు కదా, చచ్చిపోయిన తర్వాత వచ్చాడు ఈయన అనుకుంటున్నారు. యేసు ప్రభు అన్నీ చూసాక, ఎక్కడ పెట్టారు మీ తమ్ముడిని, పదండి వెళ్దాం అన్నాడు. వెళ్ళారు. ఇదేనయ్యా లాజర్ గారి సమాధి అన్నారు. ఆ సమాధి మీద రాయి ఉండటం చూసి మార్త ఆ రాయి తీసేయంటే మార్త అంటది కదా, అయ్యా చచ్చిపోయి 4 రోజులు అయిందయ్యా. లెక్కెట్టుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆ రాయి తీస్తే ఏమొస్తుందో తెలుసయ్యా? తెలవదా దేవుడికి? తెలుసా తెలవదా? ఆయనకి తెలుసు. నువ్వు ఎక్స్ట్రా చెప్పక్కర్లా, చెప్పింది చేయటం నేర్చుకోవాలి. ఆయన ఏది చెప్తాడో అదే చేయమంద తల్లి. ఒక సందర్భంలో ఎక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు, రే మీరు ఎగస్ట్రాలు మాట్లాడొద్దు, ఆయన ఏ చెప్తే అది చేస్తే అద్భుతం జరుగుతుంది, పిచ్చ మాటలు మాట్లాడేవనుకో అద్భుతం జరగదు అని ఇంటిచ్చింది. అక్కడ హెచ్చరించింది. అక్కడ తల్లి చెప్పినట్లుగా వాళ్ళు చేశారు కనుక అద్భుతం జరిగింది. ఇప్పుడు కూడా వీళ్ళు ఏమంటున్నారు, అయ్యా 4 రోజులు అయింది. మార్త నా మాట వింటే నువ్వు మహిమను చూస్తావు. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీయుడని చెప్పగా
చనిపోయిన వాని సహోదరి అయిన మార్త అక్క అయినటువంటి మార్త, ప్రభువా ప్రభువా అతడు చనిపోయి 4 దినమైనది. ఆ కుర్రోడు లేకపోతే మా తమ్ముడు చనిపోయి 4 రోజులు అయిపోయింది కనుక ప్రభువా, ఇప్పటికి వాసన కొట్టునని ఇప్పుడు ఆ రాయి తీస్తే వాసన కొట్టేస్తుందయ్యా ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల మార్తా, ఓ మార్తా, లాజరు సహోదరి అయిన మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి ఏం చేశాడు? కన్నులు పైకెత్తి దేవుని ముఖాన్ని చూస్తూ, దేవుని ప్రత్యక్షతను చూస్తూ, దేవుని వైపు చూస్తే, తండ్రి నీవు నా మనవి వినినందున, నీవు నా మొర వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. థాంక్స్ చెప్తున్నానయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని, నా మనవి వింటున్నావని నేను ఎరుగుదును గాని, నేను తెలుసుకుంటాను గాని, నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఈ మాట నేను చెప్పానయ్యా. అలాగూ ఆయన చెప్పి లాజరు బయటికి రమ్మని, ఓ లాజరు బయటికి రా. రాయి తీసివేయబడిన తర్వాత దేవుని మాట లాజరులోనికి వెళ్ళనయ్యి ఉన్నది ప్రియులారా. అడ్డుబండ తీసివేయకపోతే ఎంత ప్రార్థన చేసినా అద్భుతం జరగదు. అడ్డుబండ తీసుకోపోతే ఎంత ప్రార్థన చేసినా ఆశీర్వాదం రాదు. అద్భుతం చేయాలి అంటే దేవుడు నీకు దేవునికి అడ్డుగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలి. లాజరు బయటికి రాని ఒక పిలిచిన వెంటనే లాజరు ప్రేత వస్త్రాలతో, అప్పటికి 4 రోజులైపోయి చనిపోయి కుళ్ళు వాసన వస్తున్నటువంటి లాజరు ప్రశస్తమైన వాడిగా లేచి మొట్టమొదటిగా దేవుని ముఖాన్ని చూచి ఆనందించాడు. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ప్రశస్తమైనటువంటి అద్భుతము నీ జీవితంలో జరగడానికి ఆయన మాట వినాలి. లాజరు ఆయన మాట విన్నాడు. ఎప్పుడైతే దేవుని వాక్కు లాజరు అని మాట మాట్లాడాడో ఆ లాజరులోనికి వెళ్ళిపోయి లాజరు లేచిన వెంటనే ఎవరిని చూశాడో? యేసయ్యను చూశాడు. ఈ రోజున మనలోనికి దేవుని వాక్కు వస్తానికి ఆయన సిద్ధపరచినటువంటి సేవకుడిని, ఆయన సిద్ధపరచుకున్నటువంటి ప్రవక్తని, ఆయన సిద్ధపరచుకున్నటువంటి యాజకుడిని దేవుడు ఎండిన ఎముకల ఎదుట నిలిపేవాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ భారభారతమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి ఆర్థిక సహాయాన్ని అందించుటకు మీ వంతుగా గుప్పులు విప్పాలని కోరుతున్నాము. కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోల్రాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.